నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై బ్లాగ్స్ కువైట్. ఈరోజు వీడియో ఏం చేస్తానంటే, కువైట్కి కొత్తగా వచ్చే డ్రైవర్లకు యూజ్ అవుతుంది. కువైట్లో ఉండే డ్రైవర్ల కంటే ఆల్రెడీ తెలుసు ఇక్కడ ఎలా ఉంటాయి ఏమని. ఫస్ట్ టైం కొత్తగా ఈ మధ్య వచ్చి ఏం రోడ్ల మీద డ్రైవింగ్ చేసేప్పుడు తెలియదు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. చూడండి ఫుల్గా. కువైట్లో అయితే రూల్స్ అన్నీ చేంజ్ చేసినారు, ట్రాఫిక్ రూల్స్. ముందు అయితే ఏదైనా సిగ్నల్ దగ్గర జంప్ అయ్యి వెళ్ళిపోయినామంటేనా రెడ్ సిగ్నల్ పడినప్పుడు 30 దినాలు ఫైన్ ఉండింది. తర్వాత ఒక 50 దినాలు వేసినారు. ఇప్పుడు డైరెక్ట్గా 50 దినాల నుంచి 150 దినాలు వేసినారు. పొరపాటున జంప్ అయినారంటే ఒక జీతం ఆనే. 150 దినాలు అంటే మన ఇండియా డబ్బులు ఎంత? 41,100 రూపాయలు. మనకి వచ్చే జీతాలు, కువైట్కి వచ్చిన కొత్తగా జీతాలు ఎంత? 100 దినార్లు. ముందు ఒకప్పుడైతే 70 దినాలు 80 దినాలు అట్లా ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొత్త డ్రైవర్లకు కూడా 100 దినాలు ఇస్తున్నారు. ఇంకా 100 దినాలు అంటే కెమెరా క్యాప్చర్ చేసిందంటే సిగ్నల్లో జంప్ అయినారంటేనా 150 దినాలు. ఒక నెల జీతం పెట్టాలా కొత్తగా వచ్చిన డ్రైవర్లు. మళ్ళీ మరుసటి నెలలో ఇంకో 50 దినాలు కట్ చేసుకుంటారు. నేను చెప్పే ముందర ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తా, అయితే అరబిక్లో ఉంటుంది. చూడండి, నేను మళ్ళీ చెప్తాను మొత్తం ఏమనేది. అది కాకుండా మనకు సిగ్నల్స్ దగ్గర ఒక ఫోల్ మాదిరి పెట్టి పైన ఒకటి మానిటర్ కెమెరా పెట్టింటారు కదా, అవి కూడా క్యాప్చర్ చేస్తాను. సిగ్నల్ దగ్గర స్టాపింగ్లో ఉండి మొబైల్ యూజ్ చేస్తా అన్నా కానీ ఫైన్లు పడతాయి. ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చిన రూల్ ఏందో తెలుసా? ఎక్కడైనా హార్న్ కొట్టినామంటేనా 25 దినాలు ఫైన్ అంట. హార్న్ కొడితే, కారు హార్న్ కొడితే 25 దినాలు. تعلن وزارة الداخلية ممثلة في قطاع المرور والعمليات عن البدء في تركيب منظومة كاميرات الرصد الآلي لمخالفات عدم ربط حزام الأمان واستخدام الهاتف باليد أثناء القيادة، ضمن حرص وزارة الداخلية على تطوير أنظمة المرور ومواكبة أحدث التطورات التكنولوجية من خلال توظيف تقنيات الذكاء الاصطناعي والتقنيات الحديثة، بما يلبي ويعزز متطلبات السلامة المرورية بهدف المحافظة على الأرواح والتقليل من الإصابات. متمنين అయితే కొత్తగా ఒక 150 కెమెరాలు ఏఐ కెమెరాలు బిగించారంట కువైట్లో. మనం ఇప్పుడు హైవే మీద పోయేటప్పుడు ఒక బోర్డు మాదిరి ఉండి స్లోగా వెళ్ళండి, డోంట్ యూజ్ మొబైల్ ఇలా అని మానిటర్ అవుతా ఉంటాయి కదా బోర్డులకు. అలాంటి ప్లేసుల్లో ఏఐ కెమెరాలు పెట్టినారంట. మనం సీట్ బెల్ట్ వేసుకోకపోయినా కానీ, చేతిలో మొబైల్ యూజ్ చేస్తా అన్నా కానీ ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తాయి, కారు మీద ఫైన్ పడిపోతుంది. మన డ్రైవర్కి ఇచ్చే కార్లో మనం తప్ప ఇంకా కువైట్ వాళ్ళు తోలరు కాబట్టి దీని మీద ఏం ఫైన్లు ఉన్నా మనం కట్టుకోవాల్సిందే. ఆల్రెడీ ఒకసారి 35 దినాలు ఫైన్ కట్టినా, చేతిలో మొబైల్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తా అని 35 దినాలు ఫైన్ పడింది. అది ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినాను, చూడండి. అట్లా ఉంటాయి, చూసుకొని తోలండి. నేనైతే ఒకసారి అనుభవించిన కానీ ఇప్పటికి మాత్రం ఏమన్నా కెమెరాలు ఉన్నాయంటే మొబైల్ అస్సలు పట్టుకోండి. తోలే కార్లు, మనకు డ్రైవర్లకు ఇచ్చిన తోలే కార్లు కువైట్ వాళ్ళు ఎత్తుకొమ్మారంటే పోయిన టైమింగు ఏ రోజు ఎత్తుకొమ్మినారో డేట్ రాసి పెట్టుకోండి, అది మనకే మంచిది. ఆ తేదీన పోయి వాళ్ళు స్పీడ్గా పోయి కెమెరాలు క్యాప్చర్ చేసుకొని వచ్చి మనం తోలినాం నువ్వే కట్టంటే అది మనమే కట్టాల్సిందే. ఇంకా అదేదో డేట్ అన్ని రాసి పెట్టుకున్నా అంటే ఆ రోజు నువ్వు ఎత్తపోయినవరా అనేది అనుకుంటుంది. ఓకే అన్న, కువైట్లో డ్రైవింగ్ చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కెమెరాలు అయితే కొత్తవి బిగించేసినారు ఈ మధ్య. కొత్తగా వచ్చే డ్రైవర్ల కోసం ఆల్రెడీ కువైట్లో ఉండే వాళ్ళందరికంటే తెలుసు ఇక్కడ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయని. సబాసాలం నుంచి సబాలమ్మది వచ్చిన 60 కిలోమీటర్లు. మా ముసిల్లి వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది. వెయిట్ చేస్తాను ఇక్కడ, ఎన్ని గంటలకు వస్తారో తెలియదు. నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.